శతవిధాల ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సహా క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం విపరీతంగా గత 2 నెలల నుంచి కష్టపడ్డారు. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత ఒక్కొక్కటిగా సీట్లని కోల్పోతూ వస్తుంది. 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అఫీషియల్గా పార్టీలో చేరలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరుస్తోంది ఎన్డీఏ. దాదాపు 47 స్థానాల్లో ఎన్డీఏ, 30 స్థానాల్లో మహాగఠబంధన్ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లలో లీడ్లో కనిపిస్తోంది. సో టోటల్గా ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన ప్రకారమే ఎన్డీఏనే లీడ్లో దూసుకుపోతోంది. సో అటు జేడీయూ కావచ్చు, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 18,000 మందికి పైగా కౌంటింగ్ ఏజెంట్లను నియమించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు బీహార్లో చేస్తూ ఉన్నారు. 200 మంది కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈసారి ఆర్జేడీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలాన్ని చేకూరుస్తుంది. సో కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లో కూడా ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ సీట్లను సాధించింది కూడా. సో అదే ప్రభావం అటు లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఇటు తేజస్వి యాదవ్ ప్రభావంతో మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు ఇప్పటికీ ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఆర్జేడీకి అవకాశం ఇచ్చేది లేదు. మళ్ళీ జేడీయూ బీజేపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది అని నితీష్ కుమార్ ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. సో హోరాహోరీగా ఉంది. ఎన్డీఏనా, మహాగఠబంధన, లేకపోతే కాంగ్రెస్సా, బీజేపీయా, జేడీయూనా, ఆర్జేడీనా అన్నట్టుగా హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ స్టార్ట్ అయింది. అందులో దాదాపు మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎన్డీఏ 39 స్థానాల్లో, మహాగఠబంధన్ 32 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం రిజల్ట్ మరి కొద్దిసేపట్లో రాబోతుంది. మధ్యాహ్నానికల్లా ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది స్పష్టంగా తెలియబోతోంది. ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అన్ని కూడా అందిస్తున్నాం. ఇక తెలంగాణ యావత్తు ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఈ కాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దానిలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టుగా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. మొత్తం 101 హోమ్ సర్వీస్ ఓట్లు ప్రస్తుతం పోలయ్యాయి. వాటికి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారా, లేకపోతే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారా, బీజేపీకి ఓట్లేసారా అనేది మరి కాసేపట్లో తేలబోతోంది. సో దీని గురించే డిస్కస్ చేద్దాం. అక్కడ కౌంటింగ్ సెంటర్ల దగ్గర మా టీం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. అటు నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటి దగ్గర కావచ్చు, బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు. అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి విజయ్ మనకి ఆ లైవ్లోకి అందుబాటులోకి రాబోతూ ఉన్నారు. ఒకసారి విజయ్, ఎలా ఉంది? పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ స్టార్ట్ అయిందని చెప్తూ ఉన్నారు. సో మీకున్న ఇన్ఫో ఏంటి? అశోక్, అయితే ఎగ్జాక్ట్లీ పోస్టల్ బ్యాలెట్లో పూర్తిగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కే ఎక్కువగా మద్దతు లభించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయనకే ఎక్కువ ఓట్లు కూడా పోలైనట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా ఈవీఎం సంబంధించినటువంటి వీవీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీవీ పార్ట్స్కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును కూడా కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారులు, ఏజెంట్లు, అంటే లెక్కింపుకు సంబంధించినటువంటి ఏదైతే ఏజెంట్స్ ఉంటారో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే స్టేడియం ఉందో ఇదంతా కూడా హై అలర్ట్ ఉందని చెప్పాలి. చుట్టుపక్కల ఏరియా ప్రెమిసెస్ అంతా కూడా 144 సెక్షన్ని విధించారు. పూర్తి పోలీసు బందోబస్తు నడుమ అయితే లెక్కింపు కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇటు ప్రధానంగా అన్ని 3 పార్టీలు కూడా ఈ ఎలక్షన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. గతంలో మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అనంతరం ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి అనివార్యంగా ఉప ఎన్నికలో విజయ్ ప్రెజెంట్ అక్కడ ఉన్న మూడ్ చెప్పండి. అక్కడ ఉన్న ప్రెజెంట్ మూడ్ ఏంటి?
క్యాండిడేట్స్ అందరూ కూడా ఎన్నికల బరిలో దిగిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీపక్ రెడ్డి కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, సునీత కావచ్చు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళకి సంబంధించిన అనుచరులు కూడా బయట ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల మొత్తం గ్యాదర్ అయ్యారు. సో ఏంటి అక్కడ ఉన్న మూడేంటి? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వస్తుంది కాబట్టి ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకోవటానికి వీల్లేదు. పోస్టల్ బ్యాలెట్లో లీడ్ వచ్చినంత మాత్రాన ఈవీఎం కౌంటింగ్లో అదే పార్టీకి రావాలని లేదు. అట్లాగే డివిజన్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత షేక్పేట డివిజన్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. షేక్పేటలో బూత్ నెంబర్ 1 నుంచి 42 వరకు మొత్తం 42 బూతులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం ఓట్లు 43,828 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. నేనేమంటున్నానంటే అక్కడ మూడు ఆ క్యాండిడేట్స్తో మీరు మాట్లాడుతూ ఉంటారు, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్తో మీరు మాట్లాడుతూ ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన వారితో మీరు మాట్లాడుంటారు. అక్కడ ఏం కనిపిస్తుందా ఆ సినారియో? ఎస్, ఎగ్జాక్ట్లీ వారి ధీమానైతే వాళ్ళు క్యాండిడేట్స్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తామే జూబ్లీ హిల్స్లో విజయం సాధిస్తామంటూ కూడా తమ అనుచర గణం అయితే మాట్లాడుతూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా ఎన్నికల అధికారులు పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ల ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 3 ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ ఆల్రెడీ కౌంటింగ్ స్టేషన్స్కి చేరుకున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతోంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ మాత్రం షేక్పేట డివిజన్లో కొంత మద్దతు లభించేటువంటి అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ కార్యవర్గం అయితే మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ 1 నుంచి 42 బూత్స్ ఉన్నాయి. ఈ బూత్స్లో సుమారుగా 43,828 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ 43,828 ఓట్లలో కనీసం 60% పోల్ అయినా కూడా ఆ పోలైనటువంటి ఓట్లలో ప్రధానంగా బీఆర్ఎస్కే మద్దతు లభిస్తోంది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన యాదవ్కే ఈ యొక్క ప్రాధాన్యత వస్తుంది, ఆయనే గెలుస్తారంటూ కూడా చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా అయితే ఉంటుందని చెప్పాలి. విజయ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఒకసారి లోపల అప్డేట్స్ తీసుకోండి. పోస్టల్ బ్యాలెట్లో ఎవరు లీడ్లో ఉన్నారు, ఏంటి, ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిందా లేదా, షేక్పేట డివిజన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందా లేదా, కొన్ని అప్డేట్స్ తీసుకుంటే ఒక 2 మినిట్స్లో మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. సో ప్రతి నిమిషం అప్డేట్స్తో మన ప్రజలకి జెన్యూన్గా అంటే యాక్యురేట్గా ఖచ్చితత్వంతో ఏదో ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ గెలుస్తున్నాను, బీఆర్ఎస్ గెలుస్తున్నాను, బీజేపీ గెలుస్తున్నారు, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు అప్డేట్స్ మనం ఇవ్వకూడదు. జెన్యూన్గా ఇద్దాం. లోపల నుంచి ఎన్ని